నమస్తే అండి. జయమాతారా. చాలామంది అడిగే క్వెషన్ మంత్రం గురించి నేను 2 విషయాలు చెప్తాను ఈరోజు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఆల్రెడీ భైరవ సాధన చేస్తున్నాను, కాళీ సాధన చేస్తున్నానని, దశమహా విద్య గాని ఎనీథింగ్ ఫస్ట్ విషయం ఏంటంటే మీకు ఆ మంత్రాన్ని ఎవరన్నా గురువు ఇనిషియేట్ చేశారు అంటే ఆయనే గైడ్ చేయాలి. మేము టేకప్ చేయడానికి లేదు. అన్‌లెస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఆ గురువు లేరు అన్న పక్షాన గాని, లేదు అంటే థ్రెట్ ఏదైనా ఉంది. అంటే ఈ రోజుల్లో చాలామంది ఫేక్ గురువులు ఎక్కువైపోయారు. అలాంటి ఇష్యూ మీకేమన్నా ఉంది అంటే తప్ప అండ్ లేదు అంటే కొన్ని కొన్ని సార్లేంటంటే మీరు చేసే సాధన ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్‌గా సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది గురువులు ఎలా చేస్తారంటే సాధన చేసే కొద్దీ మీరు ఎంతవరకు సాధనొచ్చింది అనేది మీతో మాట్లాడుతూ కొన్ని విద్యలుంటాయి. భక్షణ విద్య అని. అంటే మీరు చేసే సాధనని మీరు సాధన చేసి కొంత ఆరా అనేది అక్యుములేట్ చేస్తారు. చేసిన తర్వాత మంత్రం ఎంతవరకొచ్చింది ఏంటి అన్న కాన్సెప్ట్‌లో మీతో మాట్లాడడం గాని, లేదా డైరెక్ట్‌గా మీట్ అవ్వడం గాని ఉంటుంది. ఆ టైంలో మీ విద్యని భక్షిస్తారు. అంటే దే విల్ అబ్జార్బ్ ఆల్ యువర్ మంత్ర. ఇలా కొంతమంది గురువు స్థానంలో ఉండి ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్న వాళ్ళకి తప్ప అది కూడా సెకండ్ విషయం ఇక్కడేంటంటే, మీకు మంత్ర సాధన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతవరకు మీకు అర్హత ఉంది అనేది కూడా చెక్ చేయాలి. అందుకే ఎవ్వరన్నా సరే ఆల్రెడీ మంత్రం చేసేవాళ్ళైనా లేదా కొత్తగా మంత్రం కావాలనుకున్న వాళ్ళకి ముందు కుండలిని అని చెక్ చేస్తాం. మంత్రం అన్నది అందరికీ ఇచ్చేది కాదు స్వామి. ఇది వెరీ క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే మంత్రం ఇచ్చిన తర్వాత మీరు ఎంతవరకు కరెక్ట్‌గా చేస్తారు లేదా ఆ మంత్రం నుంచి వచ్చే ఆరా, ఆ ఎనర్జీ జనరేట్ అయ్యేదాన్ని మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతారన్నది మీ కుండలిని చూసిన తర్వాత మాకు అర్థమవుతది. ఎప్పుడైతే మీకు ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్ వస్తుందో అప్పుడు మాత్రమే ఇస్తాం. లేదు అంటే ఇవ్వడానికి వీల్లేదు. సో, ఆల్రెడీ సాధనలో ఉన్న వాళ్ళకేంటంటే యాజ్ సెడ్ ముందుగా అలాంటి ఇష్యూస్ గురువుతో ఉన్నాయి అంటేనే అది కూడా అగైన్ ఎవ్వరికైనా వెరీ బేసిక్ థింగ్ కుండలిని చెక్ చేయాలి. ఆ తర్వాతనే ఏదైనా చెప్పగలుగుతాము. సో, ర్యాండమ్‌గా మీరు నాకు మెసేజ్ పెట్టి నేనిలా భైరవ సాధన చేస్తున్నా, కాళీ సాధన చేస్తున్నా, ఫర్దర్‌గా ఏదో నేను పెట్టే పోస్ట్‌లకి కామాఖ్య వెళ్తున్నాము, హోమాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం కాబట్టి నేనింకా బెటర్‌గా గైడ్ చేయగలుగుతానేమో అన్న థాట్‌లో అయితే దయచేసి నాకు మెసేజెస్ పెట్టకండి. అలా ఉండదు. ఒకసారి మీరొక గురువు దగ్గర మంత్రం తీసుకున్నారా అంటే వాళ్ళే మిమ్మల్ని గైడ్ చెయ్యాలి. ఎందుకంటే ప్రతి గురువు దగ్గర పద్ధతి వేరేగా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే చెప్తున్నా.